వెల్కమ్ టు మాస్ టీవీ. పదవి విరమణ తర్వాత శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కన్స్యూమర్ కమిషనర్ చైర్మన్ జడ్జి చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి పదవి విరమణ సహజమే అని, పదవి విరమణ పొందిన వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కన్స్యూమర్ కమిషన్ చైర్మన్ జడ్జి చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పంచాయతీరాజుల శాఖలో వివిధ వాదాల్లో పనిచేసిన భీమిడి శివ ఎస్ఎస్ఎల్ మూర్తి పదవి విరమణ కార్యక్రమాన్ని చలో ఫంక్షన్లో నిర్వహించారు. మూర్తి దంపతులను ముఖ్య అతిథి మూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో 42 సంవత్సరాల ఉద్యోగులతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం నిర్వహించడం జరిగిందన్నారు. పదవి విరమణ ప్రతి ఒక్కరికి మరింత బాధ్యతను పెంచుతుందని ఆయన అన్నారు. న్యాయవాది క్యాష్కో జాయింట్ సెక్రటరీ సి శ్రీనివాసరావు మాట్లాడుతూ వినియోగదారుల సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం, పదవి విరమణ తర్వాత వినియోగదారులకు మరింత సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేవీ రాఘవులు, ఎంఎస్ఎన్ ప్రిన్సిపల్ శ్రీమతి మూర్తి, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎంపీ శ్రీనివాసరెడ్డి, సిహెచ్ సుసి తదితరులు పాల్గొన్నారు. ధార్మిక వైదిక వరేణ్యులైన భవిడి శివశంకర సత్యనారాయణ శివరామకృష్ణ శాస్త్రి గారి పంచాయతీరాజ్లో ఉత్తమ విద్యార్థిగా కేంద్ర ప్రభుత్వం చేత అవార్డు గ్రహీత మా మూర్తి గారు. అటువంటి వ్యక్తికి ఈ రోజున పదవీ విరమణ సందర్భంగా మనం సన్మానం చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. చేతలు ఎక్కువ చేస్తాడు, చాలా కష్టపడతాడు. సహాయం కావాల్సిన ముందు ఏపీ రావాలంటే ఒక్క వ్యక్తి అనంటే ఎంతోమందికి అతను నిరంతర విద్యార్థి, నిజం చెప్పాలి, ప్రాక్టీస్ చేస్తాడు. సుప్రీంకోర్టులో లాయర్గా కూడా అతను వెళ్ళడానికి నిర్ణయం తీసుకుని వెళ్ళాడు. అలాగే నేను కోరుకుంటున్నాను. మరి ఎక్కడైనా చూసి తల్లిదండ్రులు సంతోషపడే అమ్మాయి మా నాన్నగారిని చూసి నేను గర్వపడుతున్నాను. వేరే దగ్గర నిజంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చేయడం అంత కష్టమని మాకైతే తెలియదు. దానికి కూడా మా నాన్నగారికి అభినందనలు. ఇప్పుడు మా బంధువులైన సుసర్ల వెంకట సుబ్బారావు గారు, కాకినాడ రిటైర్డ్ స్టేషన్ మాస్టర్. బీడీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండిఎస్ చేసింది లండన్లో ఉంటాం. సో ఇదంతా మీ అందరికీ ఎందుకు వివరిస్తున్నానంటే, ముఖ్యంగా మనిషికి సేవా దృక్పథం చెయ్యాలి, సేవ చెయ్యాలి ప్రజలకి అనే ఒక ఆశయంతో శివమూర్తి గారు ఉన్నారు. ఈ రోజునే పెద్దలు చెప్పారు, పంచాయతీరాజ్ అంటే ప్రతి వ్యక్తికి అలసే. ఎందుకంటే నాకు తెలుసు, నేను అన్ని డిపార్ట్మెంట్లతో, స్టేట్ గవర్నమెంట్స్ తోటి, అందరితో అవరాభావ సంబంధం ఉంది మాకు రైల్వేలో పనిచేయడం వల్ల. ముఖ్యంగా గుంటూరులో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆపరేషన్స్ మేనేజర్గా ఈ కోవిడ్ సమయంలో మేము ట్రైన్స్ రన్ చేయడం జరిగింది. ఆ టైంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉండేది. రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అటువంటి కష్టతరమైన డిపార్ట్మెంట్లో పనిచేసి పదవి విరమణ చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఇప్పుడు శివమూర్తి గారి గురించి వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న గారు చెప్పింది, ఇవన్నీ చూస్తుంటే గతంలో పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత ఇబ్బంది పడుతుంటారో ఇప్పుడు అర్థమైంది. చదువులు నిమిత్తం అని ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు. మేబీ నేను అనుకున్నది చెప్తున్నాను, అంతకు మించి ఏం కాదు. వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడే ఉంటారు. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత 42 సంవత్సరాలు ఏకగ్రీవంగా మన బ్రాహ్మణ అయ్యండి మన వాళ్ళకి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు చాలా అదృష్టవంతం. మనందరం కూడా గర్వదగ్గ విషయం అది. ఇంకొకటి ఏంటంటే, మా కాలేజీలో ఆయన చాలా మంచి ప్రోగ్రామ్స్ జరపడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పిల్లలకి బాగా ఉత్తేజకరంగా ఉండి వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటూ అన్నీ చేయించడం, సేవా దృక్పథం గురించి అందరూ చెప్పారు. వాళ్ళ లీడర్సు, ఆ గురువు గారు, వీళ్ళందరూ కూడా చాలా విషయాల గురించి చెప్పారు. దాని గురించి మనం మాట్లాడుకోకర్లేదు. ఇవన్నిటికన్నా ముందు ఆయన ఒక మంచి స్పిరిచువల్తో మనిషి నాకు తెలుసు మరి.
అంటే స్పిరిచువల్ అంటే కంపల్సరీగా ఆయన పేదానికి ఏదైనా సరే అది పాటించడం, ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం, మా అందరితో కలిసి ఆయన. నన్ను బమిడి శివమూర్తి అంటారండి. నేను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేసి 42 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ తర్వాత మనం 31వ తారీఖు యాక్షన్ రిటైర్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అన్ని సంఘాలు, అలాగే కన్జ్యూమర్ జడ్జి గారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నా జీవితంలో పంచాయతీరాజ్ శాఖలో ప్రజలకి అనేక సేవలు చేసాం. కోవిడ్లు, వరదలు ఇవన్నీ కూడా చూసాం. అన్ని సేవలు చేసాం. పైన కూడా ఈ లైఫ్ బిగిన్స్ అట్ రిటైర్మెంట్ అనేది నా నినాదం. నిజాయితీలో శక్తి, సేవలో తృప్తి అన్నది నా క్యాప్షన్. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకపోతే అది సమస్య కాదు అన్నది నా యొక్క ప్రిన్సిపల్. ఈ మూడింటి మీద ఆధారపడి బమిడి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి వ్యవస్థాపన చేయడం జరిగింది. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. లీగల్, అలాగే లిటరల్, తర్వాత స్పిరిచువల్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. బమిడి లా ఛాంబర్ అని అడ్వకేసీ ఒకటి ఓపెన్ చేసాం. ఒక 25 మంది ఎమినెంట్ అడ్వకేట్స్ తోటి, మంచి ప్రొఫెషనల్స్ తోటి విజయవాడ కేంద్రంగా ఒక కార్యాలయం కూడా ఓపెన్ చేసాం. ఎవరైనా అక్కడికి వచ్చి నైట్ హాల్ట్ ఉండొచ్చు, పడుకోవచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు చూసుకోవచ్చు. మేము చేసే సేవలన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ కూడా ఒక రూపాయి ఛార్జ్ చేయం. వాళ్ళు ఏదైనా కోర్టు ఖర్చులు అలాంటివి పెట్టుకోదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం, కానీ మేము మాత్రం ఫ్రీ సర్వీసే చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఒక మంచి 120 సంవత్సరాలు బతుకుతాడని మన వేదం చెప్తుంది, శాస్త్రం. ఇప్పటికీ నాకు 62 సంవత్సరాలు వచ్చేటట్టు 50% లైఫ్ అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే 80% లైఫ్ అయిపోయింది అనుకుంటారు. కానీ నిన్నే వేద పండితులు అందరూ కలిపి మన ఉగ్రరథ శాంతి అనే షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని, అది వేడుక కాదు, ఒక కార్యక్రమం కంపల్సరీగా చేయాలి, చేయకపోతే నష్టం. కాబట్టి మరొక 60 సంవత్సరాలు జీవించడానికి వాళ్ళందరూ ఆశ్రయించారు. నాకు అంత ఆశ లేదు, కానీ బ్యాలెన్స్ అంతా కూడా సమాజ సేవలో గడపాలని, ఆధ్యాత్మికంగా ఉండాలని ఈ సన్మాన సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఎవరికి ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలకి పరిష్కారం 100% దొరకకపోవచ్చు, కానీ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేకపోతే సమస్య కాదు. కాబట్టి ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మా స్థాయి మించితే, అది ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి దాకా వెళ్ళి తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ, నాకు ఇంతవరకు సహకరించిన మా శ్రీమతి రమాదేవి గారికి, అలాగే భవిష్యత్తులో కూడా వారి సహకారం ఉంటుంది. అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఉద్యోగస్తులకి, డిపార్ట్మెంట్కి, ఉన్నతాధికారులకి, కింద సిబ్బందికి, అందరికీ కూడా మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే పెద్దలు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాను. శ్రీ శివమూర్తి గారు, నేను ఇక్కడ కన్జ్యూమర్ కమిషన్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. అందులో ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా ఒక సమాజ సేవ చేయాలని చెప్పేసి ఎంతగా కృషి చేస్తున్నారు. అందరూ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఆయన పని ఉండదు, ఇంట్లో ఖాళీగా ఉంటారు అనుకుంటారు. కానీ ఇప్పుడే శివమూర్తి గారికి ఎక్కువ పనులు పడ్డాయి, ఎక్కువ పని చేయాల్సిన అవకాశం, సొసైటీకి చేయాల్సిన అవకాశం కూడా దొరికింది ఆయనకి. కాబట్టి శివమూర్తి గారిని ఇంకా 24 గంటలు కూడా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ, భగవంతుడు ఆయనకి ఎల్లవేళ అన్ని ఆరోగ్యం అన్నీ కలిగించాలని కోరుకుంటున్నాను.